దివ్యాంగుల కోసం విశాఖలో 200 కోట్లతో 20 ఎకరాల్లో స్టేడియం. డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. విశాఖలో దివ్యాంగుల కోసం 200 కోట్లతో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మిస్తున్నట్టు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు తెలిపారు. మంగళవారం నాడు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పలువురు విభిన్న ప్రతిభావంతులు వెలగపూడి సచివాలయంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారిని కలిసి 7వ రాష్ట్ర పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 పోటీలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు, ఫోన్లు, 3 వీలర్స్ ఇస్తున్నాం. దివ్యాంగుల పింఛను 6,000 రూపాయలకు పెంచాం. మంచానికే పరిమితమైన వారికి నెలకు 15,000 రూపాయలు ఇస్తున్నాం. దివ్యాంగ విద్యార్థులకు పింఛను ప్రతినెల వారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్న మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు అన్నారు. అదేవిధంగా మంచానికే పరిమితం వీల్చైర్ పరిమితం ఈ రోజున గతంలో అర్హత లేని నేనే కళ్ళతో చూసా. అనర్హులు కూడా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. ఫిర్యాదులు వచ్చినాయి. దాని మీద మనం వైద్యాధికారులతో విచారణ చేపించి దాన్ని ముందుకి కరెక్ట్గా మనకి ఎవరైతే అర్హులను అవుతామని చూస్తుంటే ఒక పత్రిక రెచ్చగొట్టి గగ్గోలు వార్తలు రాస్తుంది. వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎవరు ఎన్ని అనుకున్నప్పుడు కూడా అందరికీ అర్హత కలిగిన మేము పెన్షన్లు ఇస్తామని తెలియజేస్తున్నాం.